గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. నేను హైదరాబాద్లో ఉంటాను ఫ్రెండ్స్. ఈరోజు నేను చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు మన విన్నింగ్ టీంలో ఎక్సలెంట్ కార్ తీసుకున్నారు మిస్టర్ సింహాచారి గారు అండ్ సవిత మేడం గారు. సో నేను వీళ్ళకి బిజినెస్ చెప్పడానికి వెళ్ళినప్పుడు వీళ్ళు నా దగ్గర బిజినెస్ నాకు చెప్పగానే స్టార్ట్ అయ్యిండ్రు. తర్వాత చిన్నగా స్టార్ట్ అయ్యి ఈరోజు కార్ తీసుకుని స్టేజ్కి వెళ్ళిండ్రు. తర్వాత నెక్స్ట్ క్రౌడ్ లెవెల్కి వెళ్తున్నారు, నెక్స్ట్ యూనివర్సిటీ లెవెల్. ఇంకా ఈ కార్ కూడా రిప్లేస్ చేసి BMW కార్ తీసుకోవాలి. దానికంటే ముందు ఒక్కసారి సింహాచారి గారిని అడుగుదాం. సార్, ఆ రోజు నేను ఇంటికి వచ్చిన రోజు మీకు ఎట్లా అనిపించింది? అసలు కార్ వస్తుంది మీ లైఫ్లో అని అనుకున్నారా? ఇంతకుముందు అసలు మీరు చేసే జాబ్లో కారు ఇవన్నీ సాధ్యం అనుకున్నారు. ఇక్కడ వచ్చినాక ఎట్లా అనిపిస్తుంది మీ ఫీలింగ్? ఒక్కసారి అందరికి ఎక్సైట్ కదా సార్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు సింహాచారి. దగ్గర ఉంటాను. యాక్చువల్లీ ఏంటి అంటే నేను సార్ ఇక్కడ కనబడతలేదు. నేను 12 years ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేశాను. అసలు కారు అనేటువంటిది మా కళ కాదు. అసలు మా కళ లోపల కూడా కారు అనేటువంటిది లేదు. ఎందుకు అంటే అప్పుడు మా లైఫ్ లోపల శాలరీ అంతకంటే ఎక్కువ వచ్చేది కాదు కాబట్టి 100% మేము కారు గురించి అయితే ఎప్పుడు ఆలోచించలేదు. ఒకవేళ తీసుకున్నా కానీ ఏదో ఆ సెకండ్ హ్యాండ్లో 30-40 వేలు మన కారు గురించి ఆలోచించే వాళ్ళమేమో, బట్ అంతకంటే ఎక్కువనైతే ఆలోచించే వాళ్ళం కాదు. ఎందుకంటే అప్పుడు ఉండేటువంటి పరిస్థితులు మా లైఫ్ లోపల అంతకంటే ఎక్కువ ఆలోచించేటువంటి పరిస్థితులు లేదు మాకు. సో మాకు ఒక అవకాశం, మా గ్రేట్ లీడర్స్, ఆల్ అప్లయన్స్ అండ్ మా శ్రీనివాస్ సార్, సలీం సార్, కులకర్ణి సార్, అన్నా మేడం, చరణ్ సార్ అండ్ ఇంద్రబీర్ సార్, మా గ్రేట్ మెంటర్ ఆఫ్ ది మెంటర్ SP బారీ సార్, పుణ్యమా అంటూ మాకు ఈ అవకాశం దొరకడం జరిగింది. సో ఈ అవకాశం లోపల ఫస్ట్ మేము ఒకటే, శ్రీనివాస్ సార్ మాకు ఇంటికి వచ్చి చెప్పినప్పుడు మాకు రిలేషన్, నేను అతని మీద నమ్మకంతో నేను ఏం మాట్లాడకుండా జాయిన్ అయిపోయి ఈ బిజినెస్ పార్ట్ టైంగా స్టార్ట్ చేశాను. పార్ట్ టైంతో పాటు కొన్ని రోజులు పార్ట్ టైంగా చేసుకుంటూ ఇప్పుడు ఫుల్ టైంగా ఈ బిజినెస్ నేను రన్ చేస్తున్నాను. దాంట్లో నుంచి ఫస్ట్ టైం నా లైఫ్ లోపల ఇది ఎక్సైట్మెంట్ రోజు అనుకోవచ్చు, మర్చిపోయినటువంటి రోజు కూడా. ఎందుకు అంటే ఫస్ట్ టైం ఒక జీటా టీ నుంచి జీటా కార్ బెలనో తీసుకోవడం ఇది వండర్ఫుల్ విషయం అని చెప్పొచ్చు. సో నేను చేసింది ఏం లేదు ఫ్రెండ్స్. ఇంతకు ముందుకు రెడ్ టేబుల్ న్యాచురల్ టీ వాడేవాడిని, ఇప్పుడు జస్ట్ జీటా టీ వాడినాను. జీటా టీ నుంచి జీటా కార్ తీసుకోవడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మా మేడం మాట. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు సవిత. మేమైతే అసలు నాకైతే చాలా ఎక్సైటింగ్ ఉంది. అసలు మాట్లాడేదా ఇది మాకే వస్తుందా అనే ఫీలింగ్ ఉంది నా లోపల. ఎందుకంటే మేము ఇంతకు ముందుకు సార్ జాబ్ చేస్తున్నప్పుడు అసలు మాకు ఇంట్లోకే సరిపోయేది కాబట్టి మా ఆలోచనలు ఎట్లుంటుండే అంటే అప్పుడు ఒక చిన్న ఇల్లు కట్టుకొని ఒక సెకండ్ హ్యాండ్ కార్ కొనుక్కుంటే చాలు అన్నట్టుగా ఉంటుండే. బట్ వెస్టర్న్ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మాకు ఇంకా కార్ వస్తుంది అనే మూమెంట్లో ఏ కార్ తీసుకోవాలి అనే ఆలోచనలో పడ్డాం. అంటే అంతకు ముందుకు ఇప్పుడు ఉన్న ఆలోచనల తేడా కూడా మాకు ఆలోచన కూడా చేంజ్ అయిపోయింది. అసలు ఒక సోపు పేస్ట్ చేంజ్ చేయడం వల్ల లైఫ్ లో ఇంత అద్భుతాలు జరుగుతాయని అసలు నేను నమ్మలేకపోతున్నా. చాలా సంతోషంగా ఉంది. అసలు మా అప్లయన్స్ అందరికీ మా ఫ్యామిలీ రుణపడి ఉంటుంది. స్పెషల్ గా సలీం సార్, శ్రీనివాస్ సార్, కులకర్ణి సార్, చరణ్ సార్, మళ్ళీ అరుణ మేడం, ఇంద్రబీర్ సార్, వాళ్ళందరికీ అసలు మా పిల్లలు కూడా రుణపడి ఉంటారు. ఎందుకంటే 3 generation వరకు వస్తుంది కాబట్టి 3 తరాలు అని నేను ఇప్పుడు చెప్పడం జరిగింది. లేడీస్కి ఏం చెప్తాను నేను? మీలాగా లేడీస్ వాళ్ళకి సపోర్ట్ చేయమంటున్నారా? లేడీస్కి అయితే ఫుల్గా వేసుకోవచ్చు. ఎందుకంటే హోమ్ నీడ్సే ఉంటాయి, అన్ని వంట చేసుకునే సామాన్లే ఎక్కువ ఉంటాయి కాబట్టి వంటింట్లో నుంచి కూడా కార్లు, BMW కార్లు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ మన సలీం సార్ ఇన్వైట్ చేస్తున్నాను. ఒకసారి సలీం సార్ కూడా వాళ్ళ